నమస్తే అందరికీ. మై హ్యాపీనెస్ట్కి స్వాగతం. మీ కేకే ఆంటీ. నా బాల్యంలో జరిగిన ఒక చిన్న మరచిపోలేని ఒక జ్ఞాపకం ఇది. ఎందుకంటే ఎందుకు అంత జ్ఞాపకం అని చెప్తున్నానంటే, నా మొదటి సంపాదన దీంతోనే మొదలైంది కాబట్టి. అసలు అది ఎలా వచ్చింది ఏంటి అనేది ఈ పూర్తి వీడియో చూడండి. మా నాన్నగారు ఒక స్కూల్ మాస్టర్, హెడ్ మాస్టర్గా చేసి రిటైర్ అయిపోయారు. హిందీ మాస్టర్ కూడా. కానీ ఆ రోజుల్లో బడిపంతులు అనేది ఎవరికి గౌరవం ఉండేది, అంటే గౌరవం కాదు, ఆదాయం ఉండేది కాదండి. హిందీకి అస్సలు విలువ ఉండేది కాదు. దాని నుంచి మా నాన్నగారికి పాపం మా స్కూల్ రిటైర్ అయిపోయినాక సరే ట్యూషన్లు ఏం వచ్చేవి కాదు. ఎవరో హిందీని గౌరవించిన వాళ్ళు మాత్రమే వచ్చేవారు. కుటుంబం పెద్దది, ఆదాయం చిన్నది, ఏం చేయాలి? అలాగే కష్టపడుతూ ఉండేవారు ఆయన, ట్యూషన్లు చెప్తూ అవిను. అయితే ఆయనకు ఒక మంచి అలవాటు ఉందండి. మా ఇంటి ముందు ఒక పెరట్ ఉంది. ఆ పెరట్లో అన్ని మొక్కలు, ఆకుకూరలు, కొన్ని పూల మొక్కలు వేసేవారు. అలా పూల మొక్కలు ఉన్నవన్నీ కూడా ఇంట్లోకి నేను పెట్టుకోగా మిగిలినవి చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇస్తూ ఉండేదాన్ని. అలా మా పిన్ని వాళ్ళు ఎక్కువ పూజలు చేసేవారు అనమాట. వాళ్ళకు కూడా తీసుకెళ్ళి ఇస్తుండేదాన్ని. కూరగాయలు మాత్రం మాకు ఇంట్లోకి వస్తుండేవి, పెరుగుతూ ఉండేవి. అయితే ఒకసారి నాన్నగారితో చెప్పాను, రోజు పెట్టుకోవాలంటే నాకు కూడా విసుగొస్తుంది నాన్న, కొన్ని పువ్వులు మనం ఎవరికైనా ఊరికే ఇవ్వడం ఎందుకు, డబ్బులకి ఇచ్చేద్దాం అనేసి అంటే, మా నాన్నగారు వద్దమ్మా, అందరూ చులకనగా చూస్తారు, మనం పూలు అమ్ముకుంటున్నాం అనుకుంటారు, వద్దు, ఎందుకంటే ఆయన మాస్టర్ కదా, ఆయనకు ఒక డిగ్నిటీ ఉంటుంది అని చెప్పి వద్దన్నారు. సరే నేను కూడా ఇంకా ఆయన ఇబ్బంది పెట్టడం ఎందుకని ఊరుకున్నాను. కొన్నాళ్ళు పోయాక మా పిన్ని వాళ్ళ ఊర్లో, వాళ్ళ ఏరియాలో పూజలు జరుగుతుంటే మా అమ్మగారు నన్ను తీసుకుని వెళ్ళారు. నేను ఎక్కడికి వెళ్ళినా ఇంత తోకలాగా పెద్ద కనకాంబరాలు ఎంత మాల పెట్టుకొని వెళ్ళేదాన్ని. ఒకసారి ఆ పూజకి వెళ్ళినప్పుడు మా పిన్ని వాళ్ళ ఫ్రెండ్స్ అడిగారు, భలే బాగున్నాయి, తాజాగా ఉన్నాయి పూలు, ఎక్కడవమ్మా అని అడిగారు. వెంటనే మా పిన్ని చెప్పింది, వాళ్ళ ఇంట్లోవే వాళ్ళ చెట్లకు పోస్తాయి అనేసి, నాకు కూడా తెచ్చిస్తుంటుంది అనేసరికి వాళ్ళు వెంటనే అడిగారు, మాకు కూడా తెచ్చిస్తావా అని. సరేనండి తెచ్చిస్తానని చెప్పాను. తెల్లారి ఒక కవర్లో పోసుకొని వెళ్ళాను. దాదాపు ఒక 1/2 కేజీ ఇన్ని పువ్వులు ఉంటాయన్నమాట, పట్టుకొని వెళ్ళాను. వెళ్తే ఆవిడకి తీసుకున్నారు. ఎంత ఇమ్మంటావా అమ్మ అంది. ఎంత అంటే నాకు అర్థం కాలేదు, ఏం చెప్పాలో తెలియదు, ఎందుకంటే నేను ఎప్పుడు అమ్మలేదు కదా, ఫస్ట్ టైం. సరే ఎంతో కొంత ఇచ్చేయండి అన్నాను. వెంటనే ఆవిడ ఒక 50 పైసలు నా చేతిలో పెట్టారు. 50 పైసలు చూసిన ఆనందం, ఎక్సైట్మెంట్, ఫస్ట్ టైం నా ఇన్కమ్ అది. ఎంత ఎక్సైట్ అయిపోయానంటే, చూసుకుంటా దారంతా నడుచుకుంటా దాన్ని చూసుకుంటా వచ్చాను. వచ్చిన వెంటనే నాన్నగారికి ఇచ్చాను ఆ డబ్బులు. ఉంచమ్మా, నీ దగ్గర ఉంచుకో, నువ్వు కష్టపడి ఇచ్చావా, తీసుకున్నారా అని ముందు ఆశ్చర్యపోయారు. సరే నీ దగ్గర ఉంచుకో అంటే వద్దులేండి అని ఇచ్చేసాను ఆయనకి. ఇంకా అక్కడి నుంచి రోజు 2 రోజులకు ఒకసారి తీసుకెళ్ళి ఆ చుట్టుపక్కల ఇళ్లలో ఇవ్వడం మొదలుపెట్టాను. అప్పటి నుంచి మెల్లగా ఆలోచించాను, అన్ని పూలు ₹10 ఇచ్చాను అంటే దీన్ని బట్టి డివైడ్ చేసుకుంటే మనకి ఇంకా ఎక్కువ వస్తుంది కదా. కొంచెం బ్యాగుల్లో పెట్టి ఏమంటే 15 పైసలు, 20 పైసలు ఇలా చెప్పడం మొదలుపెట్టాను. సో అంటే ఆ 50 పైసల డబ్బులనే నేను పువ్వులనే రూపాయికి అమ్మాను. అలా మెల్లమెల్లగా పెంచుకుంటూ వెళ్ళాను. నా ఇన్కమో పెరిగింది. రూపాయి, ₹2, ₹3, ₹5 వరకు వచ్చేది. ఆ రోజుల్లో ₹5 అంటే దాదాపు ఒక 5,000 రూపాయలు అనుకుంటా. ఎందుకంటే ఇది జరిగి చాలా సంవత్సరాలు అవుతుంది. నా వయసు ఇప్పుడు 59 సంవత్సరాలు. అంటే మీరు ఆలోచించుకోవచ్చు, నా తరం వాళ్ళందరికీ కూడా ఇది బాగా తెలుస్తుంది. అలా మొదలుపెట్టిన నా సంపాదన పూలతోటే కాకుండా కూరగాయలు అమ్మటం, అంటే మాకు సరిపడా తీసుకోగా మిగతాదంతా కూడా అమ్మడం మొదలుపెట్టాం. సో చిన్నగా నేను ఎప్పుడైతే ఇలా మొదలుపెట్టానో మా అన్నయ్య కూడా, నేను కూడా అంటానని మా చిన్న అన్నయ్య కూడా తీసుకెళ్ళి వాళ్ళకి వీళ్ళకి ఇవ్వడం, తను ఒక సైడు నేను ఒక సైడు వెళ్ళి అమ్మేవాళ్ళం అనమాట. అయితే ఇంకా ఇందులో అసలు ట్విస్ట్ ఏంటి అంటే, మా పిన్ని గారింటి దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ తరం కూడా ఏదన్నా మా పిన్ని చిన్నాన్న చనిపోయారు, కానీ వాళ్ళ పిల్లలు ఏ ఫంక్షన్ చేసినా వాళ్ళందరినీ పిలుస్తారనమాట. వాళ్ళల్లో ఆ తరం వాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరన్నా నన్ను చూసిన వెంటనే మా పిన్ని పిల్లలు, మా పెద్దమ్మగారు అమ్మాయిని పరిచయం చేస్తే వాళ్ళు, మాకెందుకు తెలియదు, కనకాంబరం పూల అమ్మాయి కదా, భలే పూలు తెచ్చేదాన్ని అమ్మ, ఎంత బాగుండేవో ఆ పూలు, 3 రోజులైనా దేవుడికి పెడితే వాడేవి కాదనేవారు.
అంటే నాకు అసలు చాలా గర్వంగా అనిపిస్తుందండి. కనకాంబరం పూలు అమ్మడం అనేది అదేమీ హీన పరిస్థితి కాదు. నేను నా శ్రమతో నా ఇంట్లో ఉన్న పూలని నేను తీసుకెళ్ళి అమ్మాను. చాలా గర్వంగా అనిపిస్తది. ఇప్పటికీ నాకు అమ్మాయిగా నాకు ఆ గుర్తింపు చాలా గర్వంగా అనిపిస్తది. శ్రమకి గనక విలువ ఇచ్చామంటే అదే మనకి మంచి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నాకు ఇదే జరిగిందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీలాంటి ఏమన్నా జ్ఞాపకాలు మీలో కూడా ఉండుంటే సరదాగా నాతో పంచుకుంటానికి కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అందరికీ.